హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి మా యానివర్సరీ వ్లాగ్ అనమాట. సో యానివర్సరీ రోజు అంటే మాది నవంబర్ 25th. వీడియోస్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోతున్నాయి అనమాట. ఎందుకంటే నేను మ్యారేజ్కి వెళ్ళినప్పుడు చాలా వీడియోస్ అయితే ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఇదంతా చేసేసరికి ఈ టైం అయితే అవుతుందన్నమాట. ఇంకా మార్నింగ్ ఆ రోజు మా హస్బెండ్కి అయితే ఆఫీస్ అయితే ఉంది, వీకెండ్ అయితే ఏం కాదు. ఇంకా మార్నింగ్ లేవగానే తనకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా అయితే చేశారనమాట. అవన్నీ గిన్నెలన్నీ వాష్ చేసేసి తనకి టీ, అలాగే నేను కూడా పాలైతే పక్కన పెట్టుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా ప్లేట్లు అన్నీ కూడా పెట్టుకొని అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. తర్వాత ఇంకా హెడ్ బాత్ చేద్దామని చెప్పేసి హెయిర్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. సో ఆయిల్ అప్లై చేసుకున్న వెంటనే అయితే బాత్ అయితే చేయలేము కదా. సో ఒక 1 అవర్ అన్న కంపల్సరీగా అయితే పెట్టుకుంటాను. సో ఈ గ్యాప్లోని ఈ విధంగా అయితే మా హస్బెండ్కి ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే క్యాబేజ్ అయితే కట్ చేసి పెడుతున్నాను. అలాగే ఇంట్లోనే నేను కేక్ అయితే చేస్తున్నాను. ఈసారి అయితే ఓట్స్తో అయితే చేస్తున్నాను. దానికోసం కొన్ని డ్రై ఫ్రూట్స్, అలాగే ఒక యాపిల్, క్యారెట్, డేట్స్ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని ఓట్స్లోని కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి మిక్స్ చేసుకున్నాను. తర్వాత ఈ మిక్సీ జార్లోని ఎగ్, ఇలాచి, అలాగే కాస్త జాగరీ, ఆల్రెడీ డేట్స్ తీసుకున్నాను కదా, అందుకే కొంచెం బెల్లం తురుము అయితే వేసుకొని కొన్ని పాలు వేసుకొని దీన్ని బాగా మెత్తగా అయితే పట్టుకొని మనం ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఇవన్నీ కూడా నట్స్ అన్నీ కూడా కొన్ని పక్కన పెట్టుకొని అవన్నీ కూడా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇది చాలా హెల్దీ వైజ్గా చేద్దామని చెప్పేసి ఇంట్లోనే ఈ విధంగా అయితే నేను చేస్తున్నాను కేక్. ఇంకా అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి, లేదా గీ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాను కదా ఆ నట్స్ అన్నీ కూడా పైన గార్నిష్ కోసం అని చెప్పేసి ఈ విధంగా అయితే వేసి, ఇక్కడ నా దగ్గర ఓవెన్ ఉన్నా కూడా నేనైతే కుక్కర్లో అయితే బేక్ చేస్తున్నాను. ఈ విధంగా కుక్కర్లో పెట్టేసి బేక్ చేసేసాను. తర్వాత కుకింగ్ అంతా కూడా కంప్లీట్ అయ్యాక ఇంకా నేనైతే బాత్ చేసి కాసేపు అయితే ప్రేయర్ చేసుకున్నాను. ఈరోజు హాలిడే లేదు కదా, హాలిడే ఉంటే ఎక్కడికో చోటుకైతే వెళ్ళే వాళ్ళము. బట్ ఆఫీస్ అయితే ఉంది కాబట్టి ఇంకా నేను కూడా ఏం పట్టించుకోలేదన్నమాట. సో నేను ఆల్రెడీ నైట్ మెహందీ పెట్టుకుంటే అదంతా కూడా పండలేదు. నేను మళ్ళీ అయితే పెట్టుకున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ అంతా కంప్లీట్ అయ్యాక. తర్వాత ఈవినింగ్ తను వచ్చే లోపల ఈ విధంగా నేనైతే రెడీ అయితే ఉన్నాను అన్నమాట. ఇంకా ఇద్దరం అయితే డిన్నర్కి అయితే వెళ్దామని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాము. మాకు దగ్గరలోనే రెస్టారెంట్ అయితే ఉంటుందన్నమాట, ఇండియన్ రెస్టారెంటే. సో అక్కడికైతే వెళ్దామని చెప్పేసి ప్లాన్ అయితే చేసుకున్నాం అన్నమాట. సో యానివర్సరీ కదా, కాస్త ఏదో ఒకటన్నా స్పెషల్గా ఉండాలని చెప్పేసి ఇంకా ఆఫీస్ తర్వాత డిన్నర్ అయితే పెట్టుకున్నాము. ఈసారి యానివర్సరీ చాలా బాగా చేసుకుందాము, సో ఈ ఇయర్ చేసుకుందాము, నెక్స్ట్ ఇయర్ చేసుకుందామని ఎన్నో ప్లాన్లు అయితే అనుకుంటాము. బట్ మనం అనుకున్నట్టుగా అయితే ఏవి జరగవు కదా. ఇంకా మొత్తానికైతే మేము క్లాసిక్ రెస్టారెంట్ అయితే ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇది అంబియన్స్ అయితే చాలా బాగుంటుంది. సో ఎంట్రన్స్లో ఈ విధంగా స్టెప్స్ పైన ఈ విధంగా మంచిగా లైట్స్ తోటి ఫ్రంట్లోనే అన్ని స్నాక్స్ అయితే స్టాల్స్ అయితే పెడతారు. అలాగే హైలైట్ అట్రాక్టెడ్ ప్లేస్ అయితే ఇదే అనమాట. అక్వేరియంలో ఫిష్ అయితే చాలా పెద్దదిగా భలే ఉంటుంది. కాసేపు అయితే దాంతో అయితే ఆడుకుంటారు పిల్లలందరూ కూడా. సో ఇంకా మేమైతే సపరేట్గా ఒక క్యాబిన్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇది వరకు ఇంతకుముందు యానివర్సరీ కూడా అయితే ఇదే రెస్టారెంట్కి వెళ్ళాము. సో ఇంకా ఇదే దగ్గర ఉంటుంది, ఫుడ్ కూడా పర్వాలేదు అనిపించింది. సో నైట్ డిన్నర్ కాబట్టి మేమైతే అన్ని అంత హెవీ ఫుడ్ అయితే ఏం తీసుకోలేదన్నమాట. అన్ని కూడా స్టార్టర్స్ అయితే మేము ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఇక్కడ ఫుడ్ కూడా బాగానే ఉంటుందన్నమాట. కాకపోతే కొంచెం సాల్ట్ అవన్నీ కూడా కొంచెం తక్కువగా అయితే ఉంటాయి, మనమైతే యాడ్ చేసుకోవచ్చు. బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ముందుగా అయితే మటన్ సూప్ అయితే తీసుకున్నాం ఈసారి, టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి. బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట, స్పైసీగా. సో చాలా బాగా అనిపించింది. ఇంకా కొన్ని చికెన్లోని స్టార్టర్స్ అయితే తీసుకున్నాము, అలాగే కొన్ని బటర్ నాన్స్ కూడా ఈ విధంగా అయితే ఆర్డర్ అయితే ఇచ్చుకున్నాం అనమాట. సో ఇంకా ఫైనల్లో డెజర్ట్ కూడా లేకపోతే ఎలా అని చెప్పేసి డెజర్ట్ కూడా లాస్ట్కి అయితే ఇస్తామని చెప్పేసి హోల్లో అయితే పెట్టారనమాట. ఇంకా మేమైతే సూప్తోనే స్టార్ట్ చేసాము. సూప్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది, స్పైసీగా చాలా బాగుంది. థ్రోట్కి అయితే మంచిగా అనిపించింది అనమాట తింటూ ఉంటే, ఆ సూప్ తాగుతూ ఉంటే. సో ఇంకా మొత్తానికైతే అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని డెజర్ట్కి అయితే వచ్చేసాము. ఇదైతే చాలా పెద్దగా వచ్చింది, ఇంకా నేను ఒక్కదానే తినలేని చెప్పేసి తిన్న వరకు తిని పార్సల్ అయితే తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ ఆఫ్టర్నూనే కేక్ రెడీ చేశాను కదా. సో ఇదైతే ఇంకా రెడీ పెట్టుకున్నాం అనమాట. ఇంటికి వచ్చాక యానివర్సరీ అన్నాక కేక్ కటింగ్ లేకపోతే ఎలాగా అని చెప్పేసి నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కేక్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఇద్దరం అయితే ఒకరికొకరు విషెస్ అయితే చెప్పుకొని కేక్ అయితే తినిపించుకున్నాము. డే మొత్తం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనిపించింది. సో నేను కూడా ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాను కదా, ఇంకా అంతా కూడా చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోయింది అనిపించింది. ఈ విధంగా అయితే మా యానివర్సరీ అయితే చాలా సింపుల్గా ఇలా కొద్దిగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం అనమాట. మరి అంత ఎక్కువ సెలబ్రేషన్స్ ఏమీ లేకుండా కుదిరినప్పుడు బాగా చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఇది ఈ మ్యారేజ్ యానివర్సరీ వ్లాగ్ అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అయితే కమెంట్లో తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.
చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.